హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎడ్యుకేషన్ కాన్సెప్ట్స్. ఇఫ్ ఇన్ కేస్ మీరు రీసెంట్గానే డిగ్రీ అనేది పూర్తి చేసిండి ఒక మంచి జాబ్ కోసం సెర్చ్ చేస్తుంటే మీకు ఒక గుడ్ న్యూస్. రీసెంట్గానే మనకు ఒక జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఈ నోటిఫికేషన్ ఉన్న పోస్టులకి ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్తో అప్లై చేయొచ్చు. వన్స్ ఈ జాబ్కి సెలెక్ట్ అయితే మీకు ప్రతి నెల 1,50,000 రూపాయల వరకు శాలరీ అనేది రావడం జరుగుతుంది. సో ఇప్పుడు ఏం చేద్దామంటే మనం ఈ వీడియోలో ఈ జాబ్ నోటిఫికేషన్ సంబంధించినటువంటి వివరాలని స్టెప్ బై స్టెప్ క్లియర్లీ తెలుసుకుందాం. ఇఫ్ ఇన్ కేస్ ఇంట్రెస్ట్ అయితే ఉంటే వీడియోని అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. ఏదైనా డౌట్ ఉంది అనిపిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే వీలైనంత వరకు మీ డౌట్స్ నేను క్లారిఫై అయితే చేస్తాను. అలాగే వీడియోని పూర్తిగా చూసిన తర్వాత నా ఎక్స్ప్లెనేషన్ నచ్చింది అనిపిస్తే లైక్ చేసి సపోర్ట్ చేయడంతో పాటు ఈ జాబ్ నోటిఫికేషన్ ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. వన్స్ ఈ నోటిఫికేషన్ డీటెయిల్స్ని చెక్ చేస్తే ఈ నోటిఫికేషన్ మనకి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి రావడం అయితే జరిగింది. అలాగే మనకి నోటిఫికేషన్లో ఆఫీసర్ ఇన్ గ్రేడ్ బి పోస్ట్ని రిక్రూట్ చేసినట్లు మెన్షన్ చేయడం అయితే జరిగింది. టోటల్లీ ఈ నోటిఫికేషన్లో మనకి 120 వేకెన్సీస్ అయితే ఉండడం జరిగింది. అంటే 120 పోస్టులు అయితే ఉన్నాయి. అలాగే ఆఫీసర్ ఇన్ గ్రేడ్ బి పోస్టులు ఏవైతే ఉన్నాయో వీటిని 3 క్యాటర్స్గా డివైడ్ అయితే చేశారు. అంటే 3 సపరేట్ వింగ్స్కి పోస్టులను డివైడ్ చేశారు. బట్ ఇందులో మనకి ఓన్లీ ఆఫీసర్ ఇన్ గ్రేడ్ బి జనరల్ క్యాడర్ పోస్ట్ మాత్రమే యూస్ఫుల్ అనిపించిందని చెప్పి ఆ పోస్ట్ని మాత్రమే షార్ట్ లిస్ట్ చేసి మీకు చెప్తున్నాను. రిమైనింగ్ 2 కేటగిరీ పోస్టుల వివరాలను అయితే షేర్ చేయట్లా. ఈ ఆఫీసర్ ఇన్ గ్రేడ్ బి జనరల్ కేటగిరీకి సంబంధించిన నోటిఫికేషన్లో టోటల్లీ 83 పోస్టులు అయితే మెన్షన్ అయితే చేశారు, అంటే ఇవ్వడం అయితే జరిగింది. అలాగే వీటిని కమ్యూనిటీ వైజ్ కూడా డివైడ్ అయితే చేశారు. మీరు చూసుకోవచ్చు మీ క్యాడర్కి ఎన్ని పోస్టులు ఉన్నాయి అనేది అన్ని వివరాలను ఇక్కడ మీరు వీడియోని పాస్ చేసి క్లియర్లీ చెక్ చేయొచ్చు. ఈ జాబ్స్కి అప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో వీటిని ఆన్లైన్లోనే తీసుకోవడం జరుగుతుందని చెప్పారు. అయితే ఆన్లైన్ అప్లికేషన్స్ ఎప్పటి నుంచి స్టార్ట్ అయ్యాయి అంటే మనకి సెప్టెంబర్ 10వ తారీఖు నుంచి స్టార్ట్ అయ్యాయి. అలాగే ఆన్లైన్లో అప్లై చేయడానికి లాస్ట్ డేటు మనకి సెప్టెంబర్ 30వ తారీఖుగా మెన్షన్ చేశారు. ఈ టైం పీరియడ్ బిట్వీన్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ జాబ్స్కి అప్లై అయితే చేయొచ్చు. ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇంకొక డేట్స్ షెడ్యూల్ కూడా ఇచ్చారు. అదేంటంటే ఎగ్జామినేషన్కి సంబంధించి ఏదైతే ఈ జాబ్స్కి సంబంధించినటువంటి ప్రిలిమినరీ అండ్ మెయిన్స్ ఎగ్జామ్స్ ఉంటాయి కదా వాటికి సంబంధించినటువంటి డేట్స్ని కూడా ఇక్కడ ఇచ్చారు. ఈ వివరాలను చూసుకున్నట్లయితే ఈ జాబ్స్కి సంబంధించిన ఫేజ్ 1 ప్రిలిమినరీ ఎగ్జామ్ చూసుకున్నట్లయితే అక్టోబర్ 18వ తారీఖున జరుగుతుందని చెప్పారు. ఫేజ్ 2 మెయిన్స్ ఎగ్జామ్ చూసుకున్నట్లయితే డిసెంబర్ 6వ తారీఖున జరుగుతుందన్నారు. ఈ డేట్స్ని కూడా మనం క్లియర్లీ అబ్జర్వ్ చేస్తే మనకి అర్థమవుతుంది ఏంటంటే ఈ జాబ్ రిక్రూట్మెంట్ అనేది యాజ్ సూన్ యాజ్ పాసిబుల్, అంటే ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా కంప్లీట్ అవుతుంది. ఇఫ్ ఇన్ కేస్ మీరు డిగ్రీ క్వాలిఫికేషన్తో ఒక మంచి జాబ్ని ఎక్స్పెక్ట్ చేస్తుంటే ఈ జాబ్స్కి ఖచ్చితంగా అప్లై అయితే చేయండి. నెక్స్ట్ ఈ జాబ్కి అప్లై చేసే క్యాండిడేట్కి ఏజ్ లిమిట్స్ అనేవి చూసుకున్నట్లయితే ఇఫ్ ఇన్ కేస్ మీరు ఈ జాబ్కి అప్లై చేయాలనుకుంటే మీ మినిమం ఏజ్ అనేది అంటే కనీస వయసు అనేది 21 సంవత్సరాలు ఉండాలి. మ్యాక్సిమం చూసుకున్నట్లయితే 30 సంవత్సరాల వరకు అప్లై అయితే చేయొచ్చు. ఈ మ్యాక్సిమం 30 సంవత్సరాలు ఏదైతే ఉందో ఇది జనరల్ కేటగిరీ అభ్యర్థులకు మాత్రమే అప్లికేబుల్ అవుతుంది. రిజర్వేషన్ ఉన్న కమ్యూనిటీస్ లైక్ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, పర్సన్ విత్ బెనిఫిట్ డిజేబిలిటీ వాళ్ళకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రూల్స్ ప్రకారం ఏజ్ రిలాక్సేషన్స్ ఉంటాయి. ఆ వివరాలు ఇక్కడ మెన్షన్ చేశారు చూడండి, అప్పర్ ఏజ్ లిమిట్ అని చెప్పేసి. ఇఫ్ ఇన్ కేస్ ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్ అయితే 5 years ఏజ్ రిలాక్సేషన్, ఓబీసీ క్యాండిడేట్స్ అయితే 3 years ఏజ్ రిలాక్సేషన్ అని చెప్పేసి ఏజ్ రిలాక్సేషన్ డీటెయిల్స్ని ఇక్కడ క్లియర్లీ మెన్షన్ చేశారు. ఫ్రెండ్స్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ని మనం క్లియర్లీ అబ్జర్వ్ చేసినట్లయితే ఈ నోటిఫికేషన్లో ఉన్నటువంటి పోస్టులలో ఓన్లీ మనం ఆఫీసర్ ఇన్ గ్రేడ్ బి జనరల్ క్యాడర్ పోస్టుల వివరాలను చెక్ చేస్తున్నాం కదా. ఈ జాబ్స్కి మనం ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్స్తో అప్లై చేయొచ్చు. బట్ 60% ఆఫ్ మినిమం మార్క్స్ ఉండాలి. అయితే అప్లై చేసే క్యాండిడేట్స్లో ఎస్సీ, ఎస్టీ, పర్సన్ విత్ బెంచ్మార్క్ డిజేబిలిటీ ఉన్నట్లయితే 50% ఆఫ్ మార్క్స్తోనే అప్లై అయితే చేయొచ్చు అని చెప్పి మెన్షన్ అయితే చేశారు. ఇక్కడ వివరాలను చూడండి. డిగ్రీ అంటే బీఏ, బీఎస్సీ, బీకామ్ అని చెప్పేసి కంగారు పడద్దు. మీరు ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్తో అప్లై అయితే చేసుకోవచ్చు. బట్ 60% ఆఫ్ మార్క్స్ ఉండాలి. జనరల్, ఓబీసీ అండ్ ఎకనామికల్ వీకర్ సెక్షన్ అయితే లేదు. ఎస్సీ, ఎస్టీ, పర్సన్ విత్ బెంచ్మార్క్ డిజేబిలిటీ అయితే 50% ఆఫ్ మార్క్స్ వచ్చినా సరే మీరు ఈ జాబ్స్కి అప్లై చేయొచ్చు. పోస్ట్ గ్రాడ్యుయేషన్ అనేది నెసెసిటీ కాదు, జస్ట్ గ్రాడ్యుయేషన్తో కూడా మీరు ఈ జాబ్స్కి అప్లై అయితే చేయొచ్చు. సెలక్షన్ ప్రాసెస్ వివరాల్లోకి వెళ్ళినట్లయితే సెలక్షన్ ప్రాసెస్ చూసుకున్నట్లయితే ఈ జాబ్స్కి టోటల్లీ 3 స్టేజెస్లో ఉంటుంది. ఫేజ్ 1 ప్రిలిమినరీ ఎగ్జామ్, ఫేజ్ 2 మెయిన్ ఎగ్జామ్. ఈ 2 కంప్లీట్ అయిన తర్వాత బెస్ట్ పర్ఫార్మెన్స్ క్యాండిడేట్స్ని షార్ట్ లిస్ట్ చేసి ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తారు. ఓవరాల్ ఈ 3 స్టేజెస్లో బెస్ట్ పర్ఫార్మెన్స్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని షార్ట్ లిస్ట్ చేసి మెరిట్ వైజ్ వాళ్ళకి పోస్టింగ్స్ అనేవి ఇవ్వడం అయితే జరుగుతుంది. జాబ్ లొకేషన్స్ ఆల్ ఓవర్ ఇండియా మొత్తం మీద ఎక్కడైనా ఉంటాయి. వన్స్ మనం పే స్కేల్ వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఇక్కడ మనకి మెన్షన్ చేసింది ఏంటంటే సెలెక్ట్ అయిన క్యాండిడేట్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి బేసిక్ పే అనేది 78,450 రూపాయలు అయితే ఉంటుంది. అదేంటి మీరు స్టార్టింగ్లో 1,50,000 చెప్పారు కదా అని అనొచ్చు. జస్ట్ కంగారు పడకుండా వెయిట్ చేయండి. తర్వాత కొన్ని అలవెన్సెస్ ఉంటాయి కదా, ఈ అలవెన్సెస్ అన్నీ యాడ్ చేసుకుని అప్రాక్సిమేట్లీ మనకి 1,50,000
375 రూపీస్, అంటే 1,50,374 రూపాయల శాలరీగా రావడం జరుగుతుందని చెప్పేసి ఇక్కడ క్లియర్లీ మెన్షన్ చేశారు, మీరైతే చూడొచ్చు. ఫ్రెండ్స్, ఈ జాబ్స్కి ఆన్లైన్లో అప్లై చేసే టైంలోనే అప్లికేషన్ ఫీజు పే చేయాల్సి అయితే ఉంటుంది. ఆ అప్లికేషన్ ఫీజు ఏ కేటగిరీ వాళ్ళు ఎంతెంత పే చేయాలనేది ఒకసారి చూద్దాం. ఇక్కడ అప్లికేషన్ ఫీజు అండ్ ఇంటిమేషన్ ఛార్జెస్ అని చెప్పేసి 2 కాంపోనెంట్స్గా అప్లికేషన్ ఫీజుని డివైడ్ అయితే చేశారు. బట్ ఈ విధంగా మీకు కన్ఫ్యూజన్ లేకుండా చెప్తాను. జస్ట్ ఏ కేటగిరీ వాళ్ళు ఎంత అప్లికేషన్ ఫీజు పే చేయాలో చూద్దాం. ఇఫ్ ఇన్ కేస్ అప్లై చేసే క్యాండిడేట్స్లో ఎస్సీ, ఎస్టీ, పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజేబిలిటీ వాళ్ళు ఉన్నట్లయితే 100 రూపీస్ ప్లస్ 18% జీఎస్టీ. లేదు జనరల్, ఓబీసీ అండ్ ఎకనామికల్ వీకర్ సెక్షన్ వాళ్ళు అయి ఉంటే 850 రూపీస్ ప్లస్ 18% జీఎస్టీ అనేది పే చేసినటువంటి అప్లికేషన్ ఫీజు. సో ఇక్కడ మీరు డీటెయిల్స్ అన్నీ కూడా అర్థమయ్యాయి అనుకుంటున్నాను. ఇక ఇప్పుడు మనం ఎగ్జామ్ సెంటర్కి సంబంధించినటువంటి వివరాల్లోకి అయితే వెళ్దాం. ఫస్ట్ మనం ఎగ్జామ్ సెంటర్కి సంబంధించినటువంటి డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే ఈ జాబ్స్కి మనకి ప్రిలిమినరీ ఎగ్జామ్ ఉంటుంది, మెయిన్ ఎగ్జామ్ ఉంటుంది. ఎగ్జామ్ సెంటర్స్ కూడా మనకి ప్రిలిమినరీకి సపరేట్గా, మెయిన్స్కి సపరేట్గా అయితే ఉన్నాయి. ప్రతి స్టేట్ వైజ్ కూడా మనకి ఎగ్జామ్ సెంటర్స్ ఉన్నాయి. అయితే అన్ని స్టేట్స్ వైజ్ వద్దు, మనకి ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణకి కేటాయించిన ఎగ్జామ్ సెంటర్స్ డీటెయిల్స్ మాత్రమే తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏదైతే ఫేజ్ 1 ఆన్లైన్ ఎగ్జామినేషన్ ఉందో, అంటే ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఉందో, దానికి సంబంధించిన ఎగ్జామ్ సెంటర్స్ చూస్తే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి మనకి గుంటూరు, విజయవాడ, కాకినాడ, తిరుపతి, కర్నూలు, నెల్లూరు అండ్ రాజమండ్రి ఎగ్జామ్ సెంటర్స్గా ఇవ్వడం అయితే జరిగింది. ఇక తెలంగాణ స్టేట్కి సంబంధించి చూసుకున్నట్లయితే తెలంగాణకు సంబంధించి హైదరాబాద్, కరీంనగర్, వరంగల్, మహబూబ్ నగర్, నిజామాబాద్, ఖమ్మం ఇవైతే ఎగ్జామ్ సెంటర్స్గా ఇవ్వడం అయితే జరిగింది. ఇప్పుడు దాకా మనం తెలుసుకున్నటువంటి ఎగ్జామ్ సెంటర్స్ అనేవి అన్నీ కూడా ఫేజ్ 1 ప్రిలిమినరీ ఎగ్జామ్కి సంబంధించి. ఇక ఇప్పుడు మనం ఫేజ్ 2కి సంబంధించినటువంటి ఎగ్జామ్ సెంటర్స్ అనేవి చూసుకున్నట్లయితే ఫేజ్ 2 అంటే మనకి మెయిన్స్. ఈ మెయిన్స్కి సంబంధించి మనకి ప్రతి స్టేట్ వైజ్ ఇవ్వలేదు, కొన్ని తక్కువ ఎగ్జామ్ సెంటర్స్ అయితే ఇచ్చారు. 2 తెలుగు స్టేట్స్కి ఎస్పెషల్లీ ఒకటే ఎగ్జామ్ సెంటర్ ఉంది. 2 తెలుగు స్టేట్స్కి కామన్గా ఒకటే ఎగ్జామ్ సెంటర్ అంటే మనకి తెలిసిన ప్లేసే హైదరాబాద్లో మనకి మెయిన్స్కి సంబంధించినటువంటి ఎగ్జామ్ సెంటర్స్ని ఇవ్వడం అయితే జరిగింది. సో ఫ్రెండ్స్, ఇవైతే ఈ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి ఆల్మోస్ట్ ఆల్ అన్ని డీటెయిల్స్ కూడా ఇవే. ఇక ఈ నోటిఫికేషన్ సంబంధించి ఒకే ఒక్క పాయింట్ అయితే మీకు నేను చెప్పాలి. అదేంటంటే నెంబర్ ఆఫ్ అటెంప్ట్స్, అంటే ఈ జాబ్స్కి ఎన్నిసార్లు అటెంప్ట్ చేయొచ్చు అనే పాయింట్ మెన్షన్ చేశారు. యాక్చువల్లీ ఇటువంటి నెంబర్ ఆఫ్ అటెంప్ట్స్ అనే పాయింట్ మనం ఎక్కువ యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్లో చూస్తుంటాం. బట్ ఈ జాబ్స్ కూడా ఆఫీసర్ ఇన్ గ్రేడ్ బి కేటగిరీ కాబట్టి వీటికి కూడా ఇవ్వడం అయితే జరిగింది. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఆల్రెడీ ఇప్పటి వరకు ఒక 6 టైమ్స్ ఫేజ్ 1 ఎగ్జామ్ని అపీర్ అయి ఉన్నట్లయితే మీరు ఈ జాబ్స్కి అప్లై చేయడానికి నాట్ ఎలిజిబుల్. అయితే ఈ 6 టైమ్స్ అనే రూలు ఓన్లీ జనరల్ కేటగిరీ, ఎకనామికల్ వీకర్ సెక్షన్ కేటగిరీ క్యాండిడేట్స్కి మాత్రమే అప్లికబుల్ అవుతుంది. అయితే మీరు ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ ఆర్ పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజేబిలిటీ అయి ఉన్నట్లయితే నెంబర్ ఆఫ్ అటెంప్ట్స్ అనే రూల్ అనేది మీకు అప్లికేబుల్ అయితే అవ్వదు. సో ఈ పాయింట్ని కూడా మీరు గుర్తుంచుకోండి. సో ఫ్రెండ్స్, ఓవరాల్లీ ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే ఇవి. సో నేను ఆల్మోస్ట్ ఆల్ ఈ ఆర్ఆర్బి అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రిక్రూట్మెంట్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ కంప్లీట్లీ ఎక్స్ప్లెయిన్ అయితే చేశాను అనుకుంటున్నాను. ఇఫ్ ఇన్ కేస్ నేను ఏదైనా డీటెయిల్స్ స్కిప్ చేశాను అనిపించినా, లేదు మీకు ఏదైనా డౌట్స్ ఉన్నాయని అనిపించినా సరే కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. అలాగే నా ఎక్స్ప్లెనేషన్ వచ్చినట్టయితే స్టార్టింగ్లో చెప్పినట్టు లైక్ చేసి సపోర్ట్ చేయడంతో పాటు ఈ జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్ని మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. కొత్తగా ఎవరైనా విజిట్ చేసి మన ఛానల్ని వీడియో చూస్తుంటే రెగ్యులర్ జాబ్ నోటిఫికేషన్స్ తెలుసుకోవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, వీడియోని ఎండింగ్ వరకు వాచ్ చేసి సపోర్ట్ చేస్తున్నందుకు.